పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య మీర్పూర్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు దుమారం రేపుతోంది. పాక్ వైస్ కెప్టెన్ సల్మాన్ ఆఘా రన్అట్ అయిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఎపిసోడ్ పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. క్రీడా స్ఫూర్తి గురించి చర్చ జరిగేలా చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం సల్మాన్ ఆఘా అవుట్ అయ్యాడని కొందరు, కాదు క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అంటూ మరికొందరు ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అయినా ఇలాంటివన్నీ పాకిస్తాన్ నోళ్లకే జరుగుతాయంటూ ఇంకొందరు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, పాకిస్తాన్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లలో 64 పరుగులతో సల్మాన్ ఆఘా ఓ ఎండ్లో ఉన్నాడు. మరో ఎండ్లో మహమ్మద్ రిజ్వాన్ కూడా ఉన్నాడు. ఇద్దరూ కలిసి అప్పటికి 109 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే రిజ్వాన్ కొట్టిన బంతి బౌలర్ మెహదీ హసన్ మిరాజ్ వైపు వెళ్లింది. మరో ఎండ్లో ఉన్న సల్మాన్ ఆఘా బ్యాట్ కు బంతి తాకింది. అప్పటికి క్రీజ్ నుంచి పాక్ వైస్ కెప్టెన్ బయటకు వచ్చాడు. బంతిని తీసుకునేందుకు మిరాజ్ కూడా రెడీగానే ఉన్నాడు. అయితే సల్మాన్ ఆఘా తనే బంతిని తీసుకునేందుకు ప్రయత్నించాడు. బంగ్లా బౌలర్ కు ఇవ్వాలనుకున్నాడు. కానీ మిరాజ్ మాత్రం బంతిని అందుకున్నాడు. వెంటనే వికెట్ల వైపు విసిరేశాడు. సల్మాన్ ఆఘా క్రీజ్ లో లేని విషయాన్ని గమనించి అవుట్ అంటూ అప్పీల్ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ కు నివేదించాడు. రూల్స్ ప్రకారం సల్మాన్ ఆఘాను థర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించాడు. ఈ ఫన్నీ రన్అట్ పై పాక్ వైస్ కెప్టెన్ అసహనం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. బ్యాట్ గ్లౌజ్ లను విసిరేశాడు. అయితే బాల్ డెడ్ కాకుండానే క్రీజ్ బయట సల్మాన్ ఎలా ఉంటాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇందులో మెహదీ హసన్ తప్పేమీ లేదంటున్నారు. మరికొందరు మాత్రం క్రీడా స్ఫూర్తి లేకుండా వ్యవహరించారని ఫైర్ అవుతున్నారు. సల్మాన్ ఆఘాను పెవిలియన్ పంపిన తీరు దారుణం అంటున్నారు. ఇదే అంశంపై పాకిస్తాన్ వైస్ కెప్టెన్ సల్మాన్ ఆఘా స్పందించాడు. రూల్స్ ప్రకారం తాను అవుట్ అయినప్పటికీ క్రీడా స్ఫూర్తి మాత్రం కనుమరుగైందన్నాడు. నిబంధనల ప్రకారమే మెహదీ హసన్ నడుచుకున్నా తన దృష్టిలో మాత్రం అది తప్పేనన్నాడు. తానైతే క్రీడా స్ఫూర్తికే ప్రయారిటీ ఇచ్చేవాడని చెప్పుకొచ్చాడు. తామిలాంటి పనులు ఎప్పుడూ చేయలేదని, ఫ్యూచర్ లోనూ చేయబోమన్నాడు. తనను రన్అట్ చేయడని అనుకున్నానని, పరుగు కోసం ప్రయత్నించకుండా బంతిని అందించేందుకే ట్రై చేశానన్నాడు. ఆ సమయంలో ఏమనుకున్నది గుర్తులేదన్నాడు. మంచి మాటలైతే రాలేదన్నాడు. ఇదంతా ఆ క్షణంలో జరిగిందన్నాడు. ఆవేశంలో జరిగిన వాగ్వాదమేనన్నాడు. త్వరలోనే మిరాజ్ తో కలిసి మాట్లాడతానన్నాడు. మొత్తంగా రన్అట్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఈ మ్యాచ్ లో పాక్ 274 పరుగులకు ఆల్అౌట్ అయింది. టార్గెట్ ను 243 పరుగులకు కుదించగా బంగ్లాదేశ్ 114 పరుగులకే ఆల్అౌట్ అయింది. 128 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్ ను 1-1తో సమం చేసింది.